అమరావతికి ఐకాన్గా నిలిచే అతిపెద్ద నిర్మాణాలు ఏంటో తెలుసా? అమరావతిని ప్రపంచ స్థాయి నగరం అని ఎప్పుడు చెప్పుకుంటారో తెలుసా? ఒక బ్రాండింగ్, ఒక స్టాంపింగ్, అంతకు మించి ఒక రికగ్నైజేషన్. అమరావతిలో శరవేగంగా కొనసాగుతున్న పనులకు సంబంధించిన ఒక కీలక ప్రాజెక్ట్ గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నేను మీ శేఖర్. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతికి ఐకాన్ అంటే ప్రత్యేకంగా చెప్పే పనే ఉంది. ఐకానిక్ టవర్స్, అవే నా వెనక కనిపిస్తున్న భారీ నిర్మాణాలు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి ఐకానిక్ టవర్ నిర్మాణాలు. ఈ టవర్లు అమరావతిని కీర్తి పతాక స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. అయితే ఈ నిర్మాణాలు ఎప్పుడు పూర్తి కాబోతున్నాయి, ఎంతవరకు వచ్చాయి? 1 కాదు, 2 కాదు, 5 టవర్లు. ఒక్కొక్క టవర్లో దాదాపుగా 49 అంతస్తులతో నిర్మాణం జరగబోతోంది. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తా. అమరావతి ఐకానిక్ టవర్స్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువుగా 32 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో 4 హెచ్ఓడి టవర్లు, గ్రౌండ్ ప్లస్ 39 అంతస్తులు, ఒక జిఏడి టవర్, గ్రౌండ్ ప్లస్ 49 అంతస్తులు ఉన్నాయి. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఆగస్టు 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐకానిక్ టవర్ల డిజైన్ కోసం దాదాపు 60,000 టన్నుల స్టీల్ అవసరమవుతుంది. దీనికోసం సిఆర్డీఏ అధికారులు రాయగడలోని స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. దీంతో పాటు కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని జిందాల్ ప్లాంట్, తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఎవర్సెండే కంపెనీకి చెందిన వర్క్షాపులను సైతం అధికారులు పరిశీలించారు. రాయగడలో స్టీల్ కొనుగోలు చేసి దానిని బళ్ళారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి అమరావతికి తరలించి ఐకానిక్ టవర్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న సచివాలయ టవర్లకు సంబంధించిన డీటెయిల్డ్ డిజైన్లు ముందుగానే సిద్ధం చేశారు. లండన్కు చెందిన ఫోస్టర్ సంస్థ ఈ నమూనాలను రూపొందించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సముదాయంలో వేర్వేరుగా నిర్మిస్తున్న 5 టవర్లను వంతెనతో ఒకదానితో ఒకటి అనుసంధానించనున్నారు. ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను అమరావతిలోనే బిగించనున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణ వేగాన్ని పెంచారు. టవర్లను మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. జిఏడి టవర్ని బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనే సీఎం కార్యాలయం రాబోతోంది. దీని టెర్రస్పై హెలీప్యాడ్ను నిర్మిస్తారు. మిగిలిన 4 హెచ్ఓడి టవర్లు 39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్న పోస్టర్స్ సంస్థ ఒక సరికొత్త విధానాన్ని, సరికొత్త టెక్నాలజీని తెర మీదకి తీసుకొచ్చింది. అదే డయాగ్రిడ్ టెక్నాలజీ. అసలు ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ వల్ల లాభం ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఎలాంటి నిర్మాణాల్లో ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ వాడతారు, ఎంతో శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొనసాగుతున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలో ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో డయాగ్రిడ్ విధానంతో నిర్మాణం అవుతున్న నిర్మాణాలు అమరావతిలో ఇదే తొలిసారి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఐకానిక్ టవర్ల నిర్మాణంలో డయాగ్రిడ్ టెక్నాలజీ చాలా కీలకం. టవర్ల నిర్మాణంలో వాడుతున్న ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ వల్ల భవనానికి లోపల పిల్లర్లు ఉండాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. దీనివల్ల లోపల స్థలం ఎక్కువగా లభిస్తుంది. ఉక్కును త్రిభుజాకారపు గ్రిడ్లుగా అమర్చడం వల్ల భవనానికి అద్భుతమైన పటుత్వంతో పాటు ఒక ఆధునిక లుక్ వస్తుంది. అంతేకాదు, ఐకానిక్ టవర్ల ఆకృతులు డయాగ్రిడ్ విధానంలో రూపొందించారు. ప్రతి టవర్కు సగటున 15 నుంచి 20,000 టన్నుల మేర ఉక్కును వినియోగించనున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు పలు రాష్ట్రాల్లోని ఉక్కు కర్మాగారాలను సందర్శించారు. టవర్ల పనులను దక్కించుకున్న 3 గుత్తేదారు సంస్థలు అమరావతిలోనే వర్క్షాపులను ఏర్పాటు చేసేందుకు సిఆర్డీఏ అధికారులను అనుమతి కోరారు. దీనికి 10 ఎకరాల స్థలం కేటాయించామని అడిగారు. భారీ పరిమాణంలో డయాగ్రిడ్ ఆకృతులను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడకు తీసుకురావాలి అంటే సమయం వృధా అవుతుంది. ఇటువంటి సమస్యలేమీ లేకుండా సైట్లోనే యూనిట్ను ఏర్పాటు చేస్తే రవాణాపరమైన ఇబ్బందులు తప్పుతాయని భావించారు. అందుకే
ఇక్కడే వాటిని రూపొందిస్తున్నారు. ఏపీలో తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీని రాజధాని అమరావతిలో వినియోగిస్తున్నారు. డయాగ్రిడ్ నమూనాతో నిర్మించనున్న ఈ ఐకానిక్ టవర్లకు ఎక్కువ స్టీల్, ఇతర సామాగ్రిని వినియోగించాల్సి ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన టెక్నాలజీతో ఆకృతులతో నిర్మాణాలు చేపట్టలేదు. అన్నిటికంటే ఎత్తుగా నిర్మించనున్న జిఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా వీటిని నిర్మించనున్నారు. ఇందులోనే సీఎం ఆఫీస్ కూడా రాబోతోంది. దీని టెర్రాస్పై ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం హెలీప్యాడ్ సైతం నిర్మిస్తారు. మిగిలిన 4 టవర్లను 39 అంతస్తులుగా నిర్మిస్తారు. ఐకానిక్ టవర్లలో ఒక అద్భుతమైన కట్టడం ఏదైనా ఉంది అంటే అదే గ్లాస్ వంతెన. ఈ గాజు వంతెన కనుక పూర్తయితే ఇది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఎంతో సౌకర్యవంతంగా, చూడడానికి ఎంతో అందంగా కూడా ఉండబోతోంది. అయితే ఈ గ్లాస్ వంతెనను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఐకానిక్ టవర్లో ఏ ఫ్లోర్లలో ఈ గ్లాస్ వంతెన ఉండబోతుంది? ఏ ఫ్లోర్లను అనుసంధానం చేయడానికి ఈ గాజు వంతెనను ఏర్పాటు చేశారు? ఐకానిక్ టవర్స్లో ఆకర్షణీయమైన కట్టడం గాజు వంతెన. దీనిని 3వ అంతస్తులో నిర్మిస్తున్నారు. ఒక టవర్ నుంచి మరో టవర్లోకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఈ వంతెన ఉపయోగపడుతుంది. దీనిని ఆకర్షణీయంగా గ్లాస్తో 900 మీటర్ల పొడవుతో రూపొందించనున్నారు. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్తో నిండి ఉంటుంది. టవర్లకు అనుబంధంగా 8 ఎమ్యూనిటీస్ బ్లాక్లు, ఒక్కొక్కటి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 3 అంతస్తులతో నిర్మిస్తారు. వీటిల్లో కాన్ఫరెన్స్ హాల్స్, డిస్పెన్సరీలు, క్రెచ్లు, క్యాంటీన్లు, లైబ్రరీలు తదితర వసతులు ఉంటాయి. ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎదుర్కొనేందుకు వీలుగా భారీ అగ్నిమాపక శకటాలతో ప్రత్యేక ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం వివిధ దేశాల్లోని నమూనాలను ఇప్పటికే పరిశీలించారు. ప్రతి టవర్ వద్ద 50 మీటర్ల పొడవు, వెడల్పుతో పెద్ద పోర్టికోలు కూడా నిర్మిస్తారు. మునుపెన్నడూ చూడనిది, భవిష్యత్తులో చూడలేనిది అన్నట్టుగా ఈ ఐకానిక్ టవర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొత్తం 5 టవర్లు, ఒక్కొక్క టవర్లో కొన్ని ఫ్లోర్లు ఒక్కొక్క దశలో ప్రస్తుతం నిర్మాణంలో కొనసాగుతున్నాయి. మొత్తం 5 టవర్ల నిర్మాణాలు అయితే ప్రారంభమైనవి. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న తొలి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశల్లో ఈ టవర్ల నిర్మాణాలు అయితే కంప్లీట్ చేయబోతున్నారు. అమరావతికి సంబంధించి మరికొన్ని డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను మీ శేఖర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.